హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 19th మరియు 20th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. కొత్త సవరించిన కీలక పరిశ్రమల సూచిక ఐసిఐలో క్రింది వాటిలో ఏ రంగాలు ఉన్నాయి? మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది రివైజ్డ్ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ గురించి. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఈ ఐసిఐలో మొత్తం 9 రంగాలు, ప్రస్తుతం ఒకటి యాడ్ అవడంతో 8+1 9 రంగాలు ఉన్నాయని చెప్పుకున్నాము. ఆ 9 రంగాలలో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏమి ఉన్నాయి అనేది చూడాలి. ఫస్ట్ వన్ సిమెంట్, సెకండ్ వన్ ఎరువులు, థర్డ్ వన్ ఇనుప ఖనిజం అండ్ ఫోర్త్ వన్ ఔషధాలు. యాక్చువల్గా మనము లాస్ట్ క్లాస్లో కీలక పరిశ్రమల సూచికలో అదనంగా ఇనుప ఖనిజాన్ని యాడ్ చేయడం జరిగింది అని చెప్పుకున్నాము. సో మన ఆన్సర్లో ఖచ్చితంగా 3 అనేది ఉండాలి. 3 ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ డి రెండిటిలోనూ ఉంది. అండ్ ఆప్షన్ బి మరియు సిని మనము ఎలిమినేట్ చేయవచ్చు. సో ఇవి ఐసిఐ న్యూ రివైజ్డ్ ఇండెక్స్లోని 9 కోర్ ఇండస్ట్రీస్ యొక్క వివరాలు. ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం, స్టీల్, కోల్, ఐరన్ ఓర్ ఇది కొత్తగా యాడ్ అవ్వడం జరిగింది. క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్ అండ్ ఫెర్టిలైజర్స్. సో మనకి సిమెంట్, ఫెర్టిలైజర్స్ 1 and 2 కామన్. మనకి ఏ అండ్ డిలో రెండిటిలోనూ కూడా సిమెంట్ అండ్ ఎరువులు కామన్గా ఉన్నాయి. ఆప్షన్ 4 ఫార్మాస్యూటికల్స్ మనకి ఉందా లేదా అనేది చూడాలి. ఇక్కడ ఈ 9 కోర్ ఇండస్ట్రీస్లో ఫార్మాస్యూటికల్స్ లేదు కాబట్టి 4 అనేది ఉండదు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ 1, 2 అండ్ 3 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ప్రీవియస్ క్లాస్లో ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ ఐసిఐ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది అండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ ఐసిఐ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పారిశ్రామిక అభివృద్ధి సూచీలో ఒక కీలక సబ్సెట్గా ఉంటుంది. సో ఐఐపి అనేది మొత్తం పారిశ్రామిక రంగ అభివృద్ధిని సూచిస్తే ఐసిఐ అనేది 9 కీలక రంగాల అభివృద్ధిని సూచిస్తుంది. అయితే ఎందుకు ఈ కోర్ ఇండస్ట్రీస్ని ప్రత్యేకంగా ఒక సూచికను ఏర్పాటు చేశారు? ఈ 9 కీలక రంగాలు ఆర్థిక వ్యవస్థలోని చాలా ప్రభావం చూపిస్తాయి. ఇందులో వచ్చే మార్పులు ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ 9 కీలక రంగాలకి కూడా, అంటే ఇది వరకు 8 ఉండేవి, ఇప్పుడు 9 అయ్యాయి. ఈ 9 కీలక రంగాలకి చెందిన మార్పులు చాలా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అందువలనే ఈ ఐసిఐని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఓవరాల్ ఐసిఐ వెయిటేజ్ ఐఐపిలో ఎంత శాతంగా ఉంది అండి? 32.88% మనం చూడవచ్చు. అండ్ ఐసిఐకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం ప్రీవియస్ క్లాస్లో చూడండి, ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. భారత అంతరిక్షానికి ప్రైవేటు రెక్కలు. 10 ఏళ్లలో 3.85 లక్షల కోట్ల రూపాయల స్థాయికి స్పేస్ ఎకానమీ దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాల సంస్థలు. ఇటీవల స్కైరూట్ ఏరోస్పేస్ యొక్క విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్ళింది. సో ఈ నేపథ్యంలో ఈ ఆర్టికల్ భారతదేశంలోని స్పేస్ ఎకానమీ గ్రోత్ మరియు స్పేస్ ఎకానమీలో ప్రైవేటు రంగ సంస్థల యొక్క ప్రాధాన్యత గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ని ఇప్పుడు చూద్దాం. స్కైరూట్ ఏరోస్పేస్ ఇది హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్. మిషన్ ఆరంభ పేరుతో విక్రమ్-1 ఆర్బిటాల్ రాకెట్ను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. విక్రమ్-1 లాంచ్కి సంబంధించిన కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయి ఉంటే చూడండి. ఈ విక్రమ్-1 ప్రయోగం భారతదేశంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం. ఇప్పుడు ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అమెరికా, చైనా తర్వాత ఒక ప్రైవేటు సంస్థ ఆర్బిటల్ రాకెట్ను కక్షలోకి పంపిన 3వ దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు భారతదేశంలో ప్రైవేటు అంతరిక్ష సంస్థలు కేవలం ఇస్రో వంటి ప్రభుత్వ సంస్థలకు విడిభాగాలు, సాఫ్ట్వేర్ అందించేందుకే పరిమితమయ్యాయి. ఈ విక్రమ్-1 ప్రయోగంతో ఒక ప్రైవేటు సంస్థ రాకెట్ రూపకల్పన, తయారీ, ప్రయోగం వంటి దశలను విజయవంతంగా పూర్తి చేయగలదు అని నిరూపితమైంది. అయితే భారత అంతరిక్ష రంగంలో ఇటీవలి ప్రైవేటు సంస్థల గ్రోత్కు గల కారణమేంటి?
2014లో కేవలం ఒకే ఒక్క అంకుర సంస్థ స్టార్టప్ ఈ సెక్టార్లో ఉండగా 2026 నాటికి అది 400కు పైగా స్పేస్ స్టార్టప్స్కు చేరుకుంది. విత్ ఇన్ ద షార్ట్ టైమ్ ఇంత హ్యూజ్ గ్రోత్కి గల కారణమేంటి? గవర్నమెంట్ 2023లో స్పేస్ పాలసీని తీసుకువచ్చింది. ఈ స్పేస్ పాలసీలో అనేక కీలక రిఫార్మ్స్ ఈ సెక్టార్లోని ప్రైవేటు సంస్థల గ్రోత్కు కారణమైంది. ముఖ్యంగా ఇస్రోను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు కీలక ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేసే విధంగాను మరియు చిన్న చిన్న ప్రయోగాలకు ప్రైవేటు సంస్థలను ఎంకరేజ్ చేయడం కోసం ఇన్స్పేస్ మరియు ఎన్ఎస్ఐఎల్ వంటి వాటిని ఏర్పాటు చేశారు. అలానే ఫైనాన్షియల్ బ్యాకింగ్ కూడా, ఎస్పెషల్లీ 1000 కోట్ల వెంచూర్ క్యాపిటల్ ఫండ్ని మరియు 500 కోట్ల రూపాయల టెక్ ఫండ్ని ఏర్పాటు చేశారు ప్రైవేటు సంస్థల అభివృద్ధి కోసం. మరియు ఇన్స్పేస్ ద్వారా ప్రైవేటు సంస్థలకు ఇస్రో యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు లాంచ్ ప్యాడ్స్ను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. దీంతో భారత అంతరిక్ష రంగంలో స్టార్టప్ కల్చర్ అనేది గణనీయంగా వృద్ధి చెందింది. ప్రెజెంట్ కీ ప్రైవేట్ స్టార్టప్స్ చూడండి. స్కై రూట్ ఏరోస్పేస్ హైదరాబాద్కు చెందిన ఈ సంస్థ ప్రైవేట్ స్టార్టప్స్లో ప్రస్తుతం లీడర్గా ఉంది. ఫస్ట్ స్పేస్ టెక్ యూనికార్న్ అని చెప్పవచ్చు. నవంబర్ 2024లో విక్రమ్ ఎస్ అనే పేరుతో ఒక సబార్బిటాల్ రాకెట్ను విజయవంతంగా పరీక్షించిన ఈ ఏజెన్సీ విక్రమ్ 1ని ఇప్పుడు పూర్తి స్థాయి ఆర్బిటాల్ రాకెట్ ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. అలానే భవిష్యత్తులో విక్రమ్ సిరీస్, విక్రమ్ 1U, విక్రమ్ 2, విక్రమ్ 3 సిరీస్లను లాంచ్ చేయనుంది. ఇక మరొక లీడింగ్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్, చెన్నై బేస్డ్ సంస్థ. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ని అభివృద్ధి చేసింది. అలానే అగ్నిబాన్ రాకెట్ని అభివృద్ధి చేసింది. దానితో పాటు శ్రీహరికోటలో తన ప్రయోగాల కొరకు ఒక ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ని కూడా ఏర్పాటు చేసుకుంది. ఇక హైదరాబాద్కు చెందిన మరొక సంస్థ ధృవ స్పేస్. ఇది శాటిలైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లోను, లాంచింగ్ డిప్లాయర్స్లోను, గ్రౌండ్ స్టేషన్స్కి సంబంధించి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ను అభివృద్ధి చేస్తుంది. అండ్ బెంగళూరు బేస్డ్ పిక్సెల్ సంస్థ అడ్వాన్స్డ్ ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్స్ని డెవలప్ చేయడం జరిగింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ గూగుల్ వంటి దిగ్గజ సంస్థల నుంచి పెట్టుబడులను సమీకరించగలిగింది. ఇక బెంగళూరు బేస్డ్ బెలాట్రిక్స్ ఏరోస్పేస్ అడ్వాన్స్డ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ మీద పరిశోధనలు చేస్తుంది. కాస్మోవర్స్ స్టార్టప్ హైదరాబాద్ బేస్డ్ సంస్థ. ఇది స్పేస్ డెబ్రీస్ రిమూవల్లో మనకి మిషన్ ఎంబ్రేస్ అనే పేరుతో విక్రమ్ 1లో ఒక పేలోడ్ను పంపించింది. ఈ విధంగా లీడింగ్ స్టార్టప్స్ అండ్ వాటి యొక్క ప్రైమరీ గోల్స్ గురించి మనం చూడవచ్చు. ఇక భారతదేశంలో ఈ స్పేస్ సెక్టార్ యొక్క ఫ్యూచర్ ఆపర్చునిటీస్ మనం చూస్తే ప్రొజెక్టెడ్ మార్కెట్ 2030 నాటికి $40 బిలియన్ చేరుకోనుంది అనేది ఒక అంచనా. అంటే ప్రస్తుత మార్కెట్ విలువ 86,000 కోట్ల రూపాయల నుంచి ఇది 3.85 లక్షల కోట్లకు 2030లోనే చేరనుంది అని. ఇక 2040 నాటికి ఇది $100 బిలియన్ చేరనుంది అని. అంటే 9.6 లక్షల కోట్ల మార్కెట్ వాల్యూను సొంతం చేసుకోనుంది అనేది అంచనాగా ఉంది. ఇక భారత రక్షణ రంగానికి కీలకమైన సెక్యూర్ కమ్యూనికేషన్స్ అండ్ సర్వేలెన్స్ కొరకు ప్రైవేటు రంగ సంస్థలు ఇకపై కీలక పాత్ర పోషించనున్నాయి. అదేవిధంగా ఈ రంగంలో గ్లోబల్ జెయింట్స్ అయిన ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ మరియు అమెజాన్ సంస్థ యొక్క బ్లూ ఆరిజిన్ వంటి లీడింగ్ ఆర్గనైజేషన్స్తో పోటీ పడే స్థాయికి మనము చేరుకుంటూ ఉన్నాము. అండ్ అయితే ఈ దారిలో ఛాలెంజెస్ని మనం చూస్తే కమర్షియల్ కన్సిస్టెన్సీ అనేది కీలకం. ప్రస్తుతం ప్రయోగాలు విజయవంతమైన భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన ప్రయోగాలను నిర్వహించడం ద్వారా ఎక్కువ దేశాలు ఈ సంస్థల వైపు చూసే అవకాశం ఉంటుంది. అలానే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఇది చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కీలకం. ఈ దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. అలానే రైజింగ్ కాంపిటీషన్, ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ర్యాపిడ్ సెక్టార్ గ్రోత్ అనేది మనం చూడవచ్చు. సో వీటన్నిటిని తట్టుకునే విధంగా భారత ప్రైవేటు అంతరిక్ష సంస్థలు ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. సో ఇది ప్రైవేటు సంస్థలకి సంబంధించి ఇండియన్ స్పేస్ సెక్టార్లోని కీలక అంశాలు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి చాలా కీలకమండి.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రీవియస్ ఆర్టికల్కి కంటిన్యూషన్గా దీనిని చూడవచ్చు. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల యొక్క గ్రోత్లో ఇది ఒక కీలక ఘట్టంగా చెప్పాలి. ఎందుకు అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ని ప్రయోగించడానికి అగ్నికుల్ కాస్మోస్ సన్నాహాలు చేపట్టింది. ఇటీవల అమెరికా ఈ ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ సాధించిన తర్వాత చైనా మరియు జపాన్ విజయవంతంగా వీటిని పరీక్షించాయి. ఇప్పుడు భారత ప్రైవేటు అంకుర సంస్థ అగ్నికుల్ కాస్మోస్ ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ యొక్క పరిజ్ఞానాన్ని పరీక్షిస్తుంది. అయితే ఈ అగ్నికుల్ కాస్మోస్ యొక్క ప్రయోగాలు పూర్తి స్థాయి రీయూజబుల్ లాంచ్ వెహికల్ తిరిగి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చే విధంగా కాకుండా రాకెట్ లాంచ్ తర్వాత ఈ శకలాలు సముద్రంలో ఎక్కడ పడతాయో ముందుగానే గుర్తించి ఆ ప్రాంతంలోకి బార్జులను అంటే చదునుగా ఉండే పడవలను పంపించి ఆ విడిభాగాలను కలెక్ట్ చేసుకుని వాటిని రీయూజ్ చేసుకోవడం. సో ఇలాగా రీయూజబుల్ పార్ట్స్ని వినియోగించడం ద్వారా ప్రయోగ ఖర్చులను దాదాపు 80% వరకు తగ్గించవచ్చు అని ఈ సంస్థ అంచనా వేస్తుంది. రీయూజబుల్ రాకెట్స్ తిరిగి భూమి మీదకు రావాలి అంటే ఇంధనం అవసరమవుతుంది. సో ఇప్పుడు అసలు ఇంధనమే అవసరం లేకుండా అవి రాలిపోయే సముద్ర ప్రాంతంలోనే బార్జులను ఉపయోగించి విడిభాగాలను సేకరించడం ద్వారా పెద్ద ఎత్తున ఇంధనం కూడా ఆదా అవుతుంది అని ఈ సంస్థ పేర్కొంది. ఒకవేళ ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే భారత అంతరిక్ష రంగంలో అగ్నికుల్ కాస్మోస్ మరొక నూతన అధ్యయనానికి తెరతీసినట్లు అవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కొత్తదనాల రాకెట్. ఈ ఆర్టికల్ ఇటీవల విక్రమ్-1 ప్రయోగం విజయవంతం కావడంతో ఈ విక్రమ్-1 రాకెట్లో వినియోగించిన కొత్త సాంకేతికతల గురించి ఇది వివరిస్తుంది. ఆల్రెడీ విక్రమ్-1 రాకెట్ లాంచ్కి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ లాస్ట్ క్లాసులో మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ ఆర్టికల్లో ఇందులో స్పెసిఫిక్గా న్యూ టెక్నాలజీస్ మీద కీలక అంశాలు ఇప్పుడు చూద్దాం. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ విక్రమ్ సిరీస్ రాకెట్స్ను తీసుకురావడం జరిగింది. ప్రైవేట్ లాంచ్ వెహికల్స్ ఇవి. ఈ విక్రమ్ సిరీస్ అనేది భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడిగా పేరు పొందిన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి గౌరవార్థం నామకరణం చేయడం జరిగింది. సో ఈ విక్రమ్-1లోని కొత్త సాంకేతికతలను ఇందులో చూద్దాం. ఇది పూర్తి కార్బన్ కాంపోజిట్ ఆర్బిటాల్ వాహక నౌక. గతంలో ఈ రాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్లో రాకెట్ గ్రేడ్ స్టీల్ని ఎక్కువగా వినియోగించేవారు. కొన్ని కీలక విడిభాగాలలో కార్బన్ కాంపోజిట్ మెటీరియల్స్ని వినియోగించేవారు. అయితే ఈ ఆర్బిటాల్ వాహక నౌక మొత్తం కూడా ఇప్పుడు పూర్తి కార్బన్ కాంపోజిట్ మెటీరియల్తో డిజైన్ చేయడం జరిగింది. దీని వలన అడ్వాంటేజ్ ఏంటండి? సాంప్రదాయ రాకెట్ గ్రేడ్ స్టీల్తో పోలిస్తే వీటి బరువు చాలా తక్కువ. సో ఎప్పుడైతే వాహన నౌక బరువు తగ్గిందో ఆటోమేటిక్గా మనము నింగిలోకి తీసుకువెళ్ళగలిగిన పేలోడ్ల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అలానే ఈ రాకెట్లోని మొదటి దశలో దేశంలోనే అత్యంత పొడవైన మోనోలిథిక్ కార్బన్ కాంపోజిట్ అంచుగా డిజైన్ చేశారు. అంటే ఇందులో మల్టిపుల్ సెక్షన్స్ కాకుండా ఇంటిగ్రేటెడ్ యూనిట్గా ఒకే పైనుంచి కింద వరకు ఫస్ట్ స్టేజ్ అంతా కూడా ఒకే యూనిట్గా ఉంటుంది. సో రాకెట్ యొక్క ఫస్ట్ స్టేజ్లో అత్యంత పొడవైన ఇంటిగ్రేటెడ్ యూనిట్ ఉండడం ఇదే మొదటిసారి. అలానే 3D ప్రింటెడ్ ఇంజిన్ కూడా ఇక్కడ చూడవచ్చు. రాకెట్లోని ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్ను పూర్తిగా 3D ముద్రణ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఈ మాడ్యూల్ రాకెట్లోని ప్రధాన దశలు విడిపోయాక ప్రయాణ మార్గంలో అవసరమైన సర్దుబాట్లను చేయడం, పేలోడ్లను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టడం చూసుకుంటుంది. అలానే ఈ రాకెట్లో మరొక ఆకర్షణగా మనము అల్ట్రా లో షాక్ న్యూమాటిక్ సిస్టమ్ను చూడవచ్చు. భారతదేశంలో స్వదేశీయంగా దీనిని అభివృద్ధి చేశారు. ఈ రాకెట్లో ఒక దశ ప్రజ్వలన పూర్తయ్యాక రెండవది పని ప్రారంభిస్తుంది. మనము చెప్పుకున్నాము 4 స్టేజ్ రాకెట్ అని. పని పూర్తయిన అంచెలు మరియు ఉపగ్రహాలను రక్షించే పేలోడ్ ఫేర్సింగ్ అనే కవచం నిర్దేశిత సమయంలో రాకెట్ నుంచి విడిపోవాలి. అయితే ఈ సందర్భంలో ఏదైనా చిన్న చిన్న డిఫెక్ట్స్ తలెత్తినప్పుడు అక్కడ మొత్తం రాకెట్ ప్రయోగమే విఫలమయ్యే ప్రమాదం ఉంది. దీనిని అదుపు చేయడం కోసం ఈ ప్రక్రియ సాఫీగా సాగేందుకు ఈ అల్ట్రా లో షాక్ న్యూమాటిక్ సిస్టమ్ అనేది విక్రమ్-1లో ఉపయోగించారు. దీని వలన
దశలుగా వేరైనప్పుడు ఉత్పన్నమయ్యే కుదుపులు ప్రకంపనలు చాలా పరిమితంగా ఉంటాయి. ఎందుకంటే అల్ట్రా లో షాక్ న్యూమాటిక్ సిస్టమ్ను వినియోగించడం ద్వారా. అలానే స్పేస్ డెబ్రిస్ని క్లీన్ చేయడం కోసం మిషన్ ఎంబ్రేస్ పేరుతో ఒక పేలోడ్ను ఇందులో పంపించడం మనం చూడవచ్చు. కాస్మోవర్స్ స్టార్టప్ దీనిని అభివృద్ధి చేసింది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ని కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. ప్రధానంగా ఈ విక్రమ్-1 రాకెట్ స్మాల్ శాటిలైట్ మార్కెట్ని లక్ష్యంగా చేసుకుంది. లో ఎర్త్ ఆర్బిట్ భూ దిగువ కక్షలో నిమ్న కక్షలోకి 350 కిలోలు మరియు సూర్య అనువర్తిత కక్షలోకి సన్ సింక్రోనస్ ఆర్బిట్లోకి 260 కిలోల పేలోడ్ని ఇది మోసుకెళ్లగలదు. ఎస్పెషల్లీ ఎర్త్ అబ్జర్వేషన్, భూ పరిశీలన, కమ్యూనికేషన్స్, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాటిలైట్లను ప్రయోగించడానికి ఇది అనువైనది. ఇది విక్రమ్-1 రాకెట్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల తయారీకి గ్లోబల్ టెండర్లు ఆహ్వానించిన ఆర్బీఐ, దేశీయంగానే పూర్తి స్థాయి వ్యవస్థకు సన్నాహాలు. ఈ ఆర్టికల్ ఆర్బీఐ పేపర్ కరెన్సీ నుంచి పాలిమర్ కరెన్సీకి షిఫ్ట్ అవడం గురించి వివరిస్తుంది. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ యొక్క కీ డీటెయిల్స్ ఇందులో చూద్దాం. ఈ పాలిమర్ కరెన్సీ నోట్ల కోసం ఆర్బీఐకి కరెన్సీ నోట్లు ప్రింటింగ్ చేసే భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ పాలిమర్ నోట్ల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. దేశంలోనే పాలిమర్ సబ్స్ట్రేట్ అంటే ప్లాస్టిక్ నోట్ల తయారీకి వినియోగించే బేస్ మెటీరియల్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇక్కడ గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏంటి అంటే పాలిమర్ సబ్స్ట్రేట్ మెటీరియల్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ రంగంలో అనుభవం మరియు సాంకేతికత ఉన్న సంస్థలను ఆహ్వానించి భారతదేశంలోనే సొంతంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి అనేది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఫేజ్ 1 పైలట్ ప్లాన్ని అమలు చేయనున్నారు. ఇందులో టార్గెట్ డినామినేషన్స్ 10, 20. ఎందుకు అంటే ఇవి ఎక్కువగా సర్క్యులేషన్లో ఉండి త్వరగా చిరిగిపోయే అవకాశం ఉంది. అందువల్లనే టార్గెట్ డినామినేషన్స్ 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లుగా తీసుకున్నారు. ఆగస్టు 18, 2026 నాటికి బిడ్డింగ్ టైమ్ లైన్గా ఫిక్స్ చేయడం జరిగింది. ప్యారలల్ సర్క్యులేషన్ అయితే పూర్తిగా 10 రూపాయలు, 20 రూపాయల నోట్లను వెనక్కి తీసుకోరు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న కరెన్సీతో పాటే ఈ కొత్త పాలిమర్ నోట్స్ అనేవి మార్కెట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అండ్ 2027లో అన్ని కరెన్సీ నోట్లకు పాలిమర్ కరెన్సీని తీసుకువచ్చే విధంగా సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ నోట్స్ వలన పాలిమర్ కరెన్సీ వలన అడ్వాంటేజ్ ఏంటండి? స్లాషింగ్ సోరింగ్ కాస్ట్స్. పేపర్ ప్రింటింగ్కి మనకి విపరీతంగా ఖర్చు అవుతూ ఉంది. ఈ హై పేపర్ ప్రింటింగ్ కాస్ట్స్ మనము 2024-25లో చూస్తే 6,372.8 కోట్ల ఖర్చు అయింది ఓన్లీ కరెన్సీ నోట్ల ముద్రణకు. ప్లాస్టిక్ కరెన్సీలో ఇంత కాస్ట్ అనేది ఉండదు కాబట్టి ప్రింటింగ్ ఖర్చులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అలానే షెల్ఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. ప్లాస్టిక్ నోట్లు తడిచినా లేదా స్వెట్ పట్టినప్పుడు చెరగడం కానీ నానడం కానీ ఉండదు. సో షెల్ఫ్ లైఫ్ అంటే జీవిత కాలం వాటికి పెరుగుతుంది. సుమారు 2.5 రెట్ల నుంచి 6 రెట్ల ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఇవి కలిగి ఉంటాయి. వెదర్ అండ్ డర్ట్ ప్రూఫ్ మనం చూడవచ్చు. బైయాక్సియల్లీ ఓరియంటెడ్ పాలీప్రొపలిన్. సో ఇది మాయిశ్చర్ని కానీ టీరింగ్, స్వెట్ ఇలాంటి వాటన్నిటి నుంచి పాలిమర్ నోట్స్ను రక్షిస్తుంది. ఇక అడ్వాన్స్డ్ కౌంటర్ ఫీట్ డిఫెన్సెస్ ఇందులో మేజర్ హైలైట్ అండి. దీని వలన సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. నకిలీలను అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనము మెటాలిక్ న్యూమరల్స్ని అమర్చుకోవచ్చు. ఇరిడెసెంట్ ప్యాటర్న్స్, ట్రాన్స్పరెంట్ పోర్ట్రైట్ విండో ఇలా హైటెక్ సెక్యూరిటీ ఫీచర్స్ని మనము వినియోగించుకోవచ్చు. దీని వలన కౌంటర్ ఫీటింగ్కి నకిలీల తయారీకి సాధ్యం కాదు. దీని వలన దేశంలో నకిలీ కరెన్సీని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ ప్లాస్టిక్ కరెన్సీ పాలిమర్ కరెన్సీకి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని మనం చూస్తే ఫస్ట్ ఫీల్డ్ ట్రయల్స్ 2012-13లోనే నిర్వహించారు. సుమారు 1 బిలియన్ 10 రూపీ ప్లాస్టిక్ నోట్స్ని వివిధ క్లైమేట్స్లో పరీక్షించడానికి సన్నాహాలు చేపట్టారు. ఇందులో ప్రధానంగా జైపూర్, షిమ్లా, భువనేశ్వర్, కొచ్చి, మైసూర్,
సో ఇలా డిఫరెంట్ క్లైమేట్స్లో ఈ ప్లాస్టిక్ నోట్స్ ఏ విధంగా మనుగడ అవుతున్నాయి అనేది ప్లాన్ చేశారు. అయితే ప్రారంభంలో అనేక సమస్యలు లైక్ మిషన్ క్యాలిబ్రేషన్ పూర్తి స్థాయిలో సామర్థ్యం లేకపోవడం, ఏటీఎం మిషన్స్లో కంపాటబిలిటీ కాకపోవడం, ప్రింటింగ్ టెక్నాలజీ ఎక్కువ ఖర్చుతో కూడి ఉండడం, సో ఇలాంటి అనేక సమస్యల కారణంగా ప్రారంభంలోనే ఇది ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఈ ప్రింటింగ్ టెక్నాలజీ ఎవాల్వ్ అవుతూ మరింత కంపాటబుల్ అవ్వడంతో కరెంట్ ఫీజిబిలిటీ మనం చూస్తే సుమారు 60 దేశాలకు పైగా లైక్ ఆస్ట్రేలియా, యూకే, కెనడా ఇలా వివిధ దేశాలు ఈ పాలిమర్ కరెన్సీని ఉపయోగిస్తూ ఉన్నాయి. సో ప్రింటింగ్ టెక్నాలజీ మచ్ కంపాటబుల్ అవ్వడము మరియు అధునాతన సాంకేతికతల కారణంగా ఇప్పుడు ఫీజిబిలిటీ అనేది ఎక్కువగా ఉండడంతో ఆర్బీఐ తిరిగి ఈ పాలిమర్ కరెన్సీ ప్లాస్టిక్ నోట్ల వైపు మొగ్గు చూపుతూ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జల చితి సత్యాగ్రహం, కెన్ బెత్వా ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ గిరిజనుల ఆందోళన. కెన్ బెత్వా లింక్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా కుపీ గ్రామ ప్రజలు చేపట్టిన నిరవధిక నిరసన 15వ రోజుకు చేరుకుంది. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే రీహాబిలిటేషన్, పునరావాస చర్యలపై వీరు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరి అయిన పునరావాస చర్యలు చేపట్టకపోవడంతో బరానా నదిలో జల మరియు చితి సత్యాగ్రహం నిర్వహించారు. సో ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా వీరు నీటిలో చితులను ఏర్పాటు చేసుకుని వాటి మీద పడుకుని ఉన్నారు. ఈ రకంగా వారు ప్రభుత్వానికి నిరసనను తెలియజేస్తున్నారు. ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? కెన్ నదిలోని మిగులు జలాలను బెత్వా నదికి తరలించి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలోని కరువు పీడిత బుందేల్ఖండ్ ప్రాంతానికి తాగునీరు అందించాలి అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. అయితే ఇందులోని కొన్ని హర్డిల్స్ ఏంటి అంటే అటవీ ప్రాంతంతో పాటు పన్నా టైగర్ రిజర్వ్కు కూడా ఈ ప్రాజెక్టు వలన నష్టం కలుగుతుంది అని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ప్రాజెక్టును ఒకసారి చూడండి. ఇది కెన్ రివర్. ఈ కెన్ రివర్లోని మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో ఈ మిగులు జలాలను ఈ విధంగా లింక్ ప్రాజెక్టు ద్వారా ఈ బెత్వా రివర్లోకి తరలించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. కెన్ అండ్ బెట్వా ఈ రెండూ కూడా యమునా నది యొక్క రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్గా మనం చూడవచ్చు. సో ఈ రెండింటిని ఇప్పుడు ఇంటర్లింకింగ్ ప్రాజెక్టు ద్వారా బుందేల్ఖండ్ ప్రాంతానికి తాగు మరియు సాగునీటిని అందించడం ఈ లింక్ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం. అయితే ఇందులో ఒక సమస్య ఏంటి? పన్నా టైగర్ రిజర్వ్ మీదుగా ఈ లింక్ ప్రాజెక్టు వెళ్తూ ఉంది. దీని వలన అక్కడ సహజ పర్యావరణ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. అలానే అనేక ప్రాంతాలు సబ్మర్జ్ అయ్యే ప్రమాదం ఉంది. ఒక అంచనా ప్రకారం సుమారు 9,000 హెక్టార్లు సబ్మర్జ్ అవుతుంది, మునిగిపోయే ప్రమాదం ఉంది. ఇందులో 5,258 హెక్టార్లు అటవీ ప్రాంతం మునిగిపోతుంది. అందులోనూ ప్రధానంగా 4,141 హెక్టార్ల పన్నా టైగర్ రిజర్వ్ ప్రమాదానికి గురి అవుతుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాజెక్టుకు అడ్డంకిగా మారాయి. అయితే ఈ ప్రాజెక్టు వలన సుమారు 78 మెగావాట్ హైడ్రో పవర్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ 49 మిలియన్ క్యూబిక్ మీటర్లు వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ సుమారు 1.4 మిలియన్ పీపుల్ ఈ మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లోని ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అలానే మొత్తం సుమారు 6,35,661 హెక్టార్ల ల్యాండ్ ఇరిగేషన్ అంటే సాగు పరిధిలోకి రావచ్చు. ఇందులో మధ్యప్రదేశ్లో 3,69,881 హెక్టార్లు, ఉత్తరప్రదేశ్లో 2,65,780 హెక్టార్లు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. కెన్ రివర్లోని 1,074 మిలియన్ క్యూబిక్ మీటర్ల సర్ప్లస్ వాటర్ను 218 కిలోమీటర్ల ఈ మెయిన్ కెనాల్ ద్వారా బెత్వా రివర్లో పంపిణీ చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ చూడండి ఈ ఛతర్పూర్, సో ఇక్కడే ఆందోళన అనేది జరుగుతూ ఉంది. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా కుపీ గ్రామ ప్రజలు ఈ జల చితి సత్యాగ్రహాన్ని కెన్ బెత్వా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్పెయిన్దే ప్రపంచ కప్, ఫుట్బాల్ ఫైనల్లో అర్జెంటీనాపై 1-0తో విజయం. 106వ నిమిషంలో ఫెరాన్ టోరెస్ అద్భుత గోల్. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ ఈవెంట్ ఫీఫా వరల్డ్ కప్
2026 ఎడిషన్లో స్పెయిన్ విజయం సాధించింది. 4 సంవత్సరాలకు ఒకసారి వరల్డ్ కప్ను నిర్వహిస్తారు. ఈ వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనాను ఓడించి స్పెయిన్ కప్పును కైవసం చేసుకుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏ దేశం ఫీఫా 2026ని విజయం సాధించింది అనేది స్పెయిన్, అలానే రన్నరప్ అర్జెంటీనా ఇంపార్టెంట్, అండ్ థర్డ్ ప్లేస్లో ఇటీవల ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. సో 3వ స్థానంలో ఇంగ్లాండ్ ఉంది. ఫైనల్లో ఒకే ఒక గోల్, అది కూడా ఎక్స్ట్రా టైంలో 106వ నిమిషంలో నమోదైంది. ఎవరు ఈ గోల్ చేశారో అనేది ఇంపార్టెంట్ అండి. ఫెరాన్ టోరెస్ అద్భుత గోలుతో స్పెయిన్కు విజయం అందించారు. ఇది స్పెయిన్కు 2వ వరల్డ్ కప్ విజయం. 2010లో ప్రపంచ కప్ గెలిచింది స్పెయిన్. అర్జెంటీనా 3 సార్లు 1978, 1986 మరియు లాస్ట్ ఎడిషన్ 2022 అర్జెంటీనా గెలిచింది. అండ్ ఎక్కడ ఇవి జరిగాయి అనేది చూస్తే న్యూయార్క్, న్యూజెర్సీ స్టేడియంలో ప్రపంచ కప్ ఫైనల్ జరిగింది. అలానే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి వరల్డ్ కప్లో ఇచ్చే గోల్డెన్ బూట్ అంటే వరల్డ్ కప్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి గోల్డెన్ బూట్ అవార్డును ఇస్తారు. ఈ గోల్డెన్ బూట్ 2026లో ఫ్రాన్స్కు చెందిన కిలియన్ ఎంబపే విజయం సాధించారు. కిలియన్ ఎంబపే గత ఎడిషన్లో కూడా ఇతనికే ఈ అవార్డు లభించింది. మొత్తం టోర్నమెంట్లో 10 గోల్స్ ఇతను సాధించగా 2వ స్థానంలో లియోనల్ మెస్సీ 8 గోల్స్తో 2వ స్థానంలో ఉన్నారు. సో ఈ విధంగా ఎంబపే 2022 మరియు 2026 రెండు ఎడిషన్స్లోనూ కూడా అత్యధిక గోల్స్ను నమోదు చేసిన ఆటగాడిగా గోల్డెన్ బూట్ అవార్డును గెలుచుకున్నారు. ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. అమృత భారత్ స్టేషన్ పథకం కింద సరికొత్త హంగులతో అభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. మొత్తం 20 రాష్ట్రాలలోని 75 అమృత్ స్టేషన్లను జాతికి అంకితం చేశారు. వీటిలో తెలుగు రాష్ట్రాలలోని రాయనపాడు, మంగళగిరి రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో రైల్వే స్టేషన్లలోని కనీస అవసరాలను మరియు మోడర్నైజేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇందులో పబ్లిక్ ఎమ్యూనిటీస్కి ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, గత విద్యా సంవత్సరం 2025-26లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులలో సర్కారు స్కూళ్ళు, జూనియర్ కాలేజీలలో చదివిన వారు సగం కంటే తక్కువ ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ గణాంకాలు వెల్లడించాయి. అంటే గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్స్ వైపే విద్యార్థులు మొగ్గు చూపడం ఇక్కడ చూడవచ్చు. ప్రధాన రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుంటే 7 రాష్ట్రాలలోనే ఇది కేవలం 50% దాటింది. మిగిలిన ప్రధాన రాష్ట్రాలన్నీ కూడా 50% బిలోనే ఉన్నాయి. 2025-26లో దేశవ్యాప్తంగా అన్ని రకాల విద్యా సంస్థల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 24.72 కోట్లు కాగా వారిలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన వారు 11.89 కోట్ల మంది, అంటే 48.09% మాత్రమే ఉన్నారు. ఇక గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ని కూడా కలుపుకుంటే అది 58.05కు పెరుగుతుంది. ఇక్కడ 2.46 కోట్ల మంది చదువుకుంటున్నారు. సో ఈ విధంగా ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు గణాంకాలను మనం చూస్తే 50% బిలో ఎక్కువ రాష్ట్రాలలో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి. 2047 నాటికి వికసిత భారత్గా ఎదగాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో దేశంలోని పెట్టుబడుల వాతావరణాన్ని అంచనా వేయడానికి నీతి ఆయోగ్ 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల సౌకర్య సూచిక అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ను రూపొందించారు. రీసెంట్గా నీతి ఆయోగ్ ఈ నివేదికను విడుదల చేసింది. ఇందులో మొదటి స్థానంలో గుజరాత్ 56.6 మార్కులు, మహారాష్ట్ర 53.7 మార్కులతో రెండవ స్థానం, 53.3 స్కోరుతో తమిళనాడు 3వ స్థానంలోనూ ఉన్నాయి. ఇక వీటిలో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ 48.7 స్కోరుతో 8వ స్థానంలోనూ, తెలంగాణ 47.3 స్కోరుతో 13వ స్థానంలోనూ నిలిచాయి. సో ఇది ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ పెట్టుబడుల సౌకర్య సూచికకు సంబంధించి. మాదిరి ప్రశ్నలు చూడండి. 16వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశాన్ని ఇటీవల ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఇండోర్, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నిర్వహించారు.
భారత్ 2026లో తన బ్రిక్స్ అధ్యక్షతలో భాగంగా ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది. బిల్డింగ్ ఫర్ రెజైలెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే థీమ్తో ఈ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి భారత వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, భారత ప్రభుత్వ రంగ బ్యాంకుల 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తం ఉమ్మడి నికర లాభాన్ని నమోదు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల తన నివేదికలో పేర్కొంది. ఆన్సర్ 1.98 లక్షల కోట్ల నెట్ ప్రాఫిట్ నికర లాభాన్ని నమోదు చేశాయి. ఈ విధంగా వరుసగా 4వ ఏడాది కూడా లాభదాయకతను ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధించాయి. 2026 మార్చి 31 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం వ్యాపారం 283.3 లక్షల కోట్లకు చేరింది. ఈ గణాంకాలు ఇంపార్టెంట్ అండి. ఇవి మాదిరి ప్రశ్నలు. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. కెన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్టు గురించి ఈరోజు మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.